హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. మన తెలంగాణ స్టేట్లో డిగ్రీ తర్వాత ఎవరైతే పీజీ చేద్దామని అనుకుంటున్నారో, ఎంఏ కావచ్చు, ఎంకామ్ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ పీజీ చేయాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కొంచెం లేట్గా వస్తుంది. అయితే చాలామంది తప్పు చేస్తున్నారు. ఏం తప్పు అంటే పీజీ సెట్ అని అంటున్నారు. పీజీ సెట్ సంబంధించిన వేరే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుందండి. పోయి ఈ డిగ్రీ తర్వాత చేసేటటువంటి పీజీని ఆ పీజీ ఈ సెట్లో అప్లికేషన్ చేస్తున్నారు. దయచేసి అది చేయకండి. చాలామంది నా దగ్గర ఇది స్టూడెంట్స్ వచ్చి, అన్న మీరే తప్పు చెప్తున్నారు, అక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అప్లికేషన్ చేసుకున్నారు, మీరు ఇంకా రాలేదంటున్నారేంటి అని అంటే, అమ్మ ఈ సిపి గెట్ డిగ్రీ తర్వాత చేసేటటువంటి మీరు ఏదైతే పీజీ చేద్దామని అనుకుంటున్నారో అది కొంచెం లేట్గా వస్తుందమ్మా. ఐసెట్ తర్వాత ఇవి అన్ని సెట్ల తర్వాత అది కొద్దిగా లేట్గా వస్తుంది అని నేను చెప్తే పిల్లలు వినలేదు. సరే అమ్మ, మరి మీరు పీజీ సెట్ అప్లికేషన్ చేసిన అని అంటున్నారు కదా, మీ స్టూడెంట్ని అంటే మీ ఫ్రెండ్స్ని అది నాకు ఒక ఫోటో పెట్టండి అని అడిగిన. ఫోటో పెడితే తీరా చూస్తుంది పీజీ ఈ సెట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. కాబట్టి ఈ తప్పు అసలు చేయకండి. యాక్చువల్గా డిగ్రీ తర్వాత చేసేటటువంటి కోర్సు పేరు, పీజీ కోర్సు పేరు టీజీసీపీ గెట్, తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అంటారు దీన్ని. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి కొరకు అడ్మిషన్ల కొరకు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ని మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తుంటాము. మరి రండి, ఈ తెలంగాణ స్టేట్లో ఈ సిపి గెట్ సంబంధించి మనం ఎట్లా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ చూడండి అప్లికేషన్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మనము ఫస్ట్ పేమెంట్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రింట్ కూడా ఇదే పేజ్ నుంచి తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి చూడండి. నేను అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ మీద ఫస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ ఫీజ్ పేమెంట్, ఇక్కడ ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించి డిగ్రీ ఉంటుంది ఆటోమేటిక్గా, అది ఒకటి చూజ్ చేసుకోండి. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, సో బీటెక్ అయితే బీటెక్, డిగ్రీ అయితే డిగ్రీ, దానికి సంబంధించిన హాల్ టికెట్ అక్కడ మెన్షన్ చేయండి. అండ్ క్యాండిడేట్ నేమ్ ఎస్ఎస్సిలో ఉన్నట్టు. ఓకే, సో మనకు 10th క్లాస్ మెమో ఉంటుంది కదండి, ఆ 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎట్లుందో క్యాండిడేట్ నేమ్ అట్లనే కరెక్ట్గా మెన్షన్ చేయండి. తప్పు అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ ఒక్క సెక్షన్ను ఎడిట్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు, కాబట్టి అసలు మిస్టేక్ చేయకండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మెన్షన్ చేయండి. ఓకే, తర్వాత మొబైల్ నెంబర్ అయితే పేరెంట్ది ఇవ్వండి, లేదా స్టూడెంట్ మీకుంటే స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ ఇవ్వండి, అది సెల్ఫే కాబట్టి సెల్ఫ్. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అండ్ ఈమెయిల్ ఐడి అయితే స్టార్ మార్క్ ఉంది, ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఆ తర్వాత కింద కేటగిరీ అనేది మీ కేటగిరీ ఏ కేటగిరీ కిందకి వస్తారో కేటగిరీ సెలెక్షన్ చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ రిజర్వేషన్ క్యాస్ట్ వాళ్ళైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అవి లేటెస్ట్ ఉంటే బెస్ట్. సో ఉంటే అది ఎంటర్ చేయండి. అండ్ తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఉంటే మాత్రం ఆ సదరం సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. అండ్ తర్వాత ఇక్కడ ఎన్ని పేపర్లకు మీరు అప్లికేషన్ చేద్దామని అనుకుంటున్నారు, సిపి గెట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిగ్రీ తర్వాత చేసేటువంటి పీజీలో ఎన్ని సబ్జెక్టులు మీరు చేద్దామని అనుకుంటున్నారు అనేది సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఒకటి సెలెక్షన్ చేసుకుంటే ఒకటే అమౌంట్ కనబడుతుంది. ఒకవేళ 2 సబ్జెక్టు సెలెక్షన్ చేసుకున్నాను అనుకోండి, 2 సబ్జెక్టులకు సంబంధించిన అమౌంట్ అక్కడ కనబడుతుంది. నేను ఒకటే సెలెక్షన్ చేసుకున్నా, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ చెక్ చేసుకున్నా, ఓకే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇనిషియల్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో అడిషనల్ సబ్జెక్ట్కి నాకు తెలిసి 450 అనుకుంటా ఎక్స్ట్రా హోమ్ పేజీలో ఉన్నది, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ ఒక సబ్జెక్ట్ నేను పెట్టుకున్నా 800 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ 23 రూపీస్ 60 పైసా ఎక్స్ట్రా పడుతుంది. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అన్నీ యూజ్ చేసి పేమెంట్ అయితే చేయవచ్చు. సక్సెస్ఫుల్గా అయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నా. అండ్ మీరు హోమ్ పేజ్ నుంచి కూడా కంటిన్యూ చేయొచ్చు ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి, డోంట్ వరీ. అండ్ ఇక్కడికి వచ్చినాక చూడండి, మీరు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్సా, సోషలా, కామర్సా, మ్యాథ్సా, ఏంటిది సైన్సా, సో అది సెలెక్షన్ చేసుకోండి. మీరు పీజీలో ఏం చేద్దామని అనుకుంటున్నారు అనేది. ఇక్కడ నేను అప్లై చేసే క్యాండిడేట్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి
నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అని సెలెక్షన్ చేసుకున్నా, లేకపోతే ఇంకొకరు వచ్చారు వాళ్ళు న్యూట్రిషన్ అప్లికేషన్ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి న్యూట్రిషన్ సెలెక్షన్ చేసుకున్నా. అండ్ ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఒకవేళ రెండు కనుక మీరు సెలెక్షన్ చేసుకుంటే సబ్జెక్టులు అండ్ ఇంకో సబ్జెక్ట్ కూడా సెలెక్షన్ చేసి అక్కడ యాడ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. మీరు యాడ్ క్లిక్ చేయకుంటే అప్లికేషన్ అనేది తీసుకోదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మిస్టేక్ చేయకండి. ఒకటే చేసి కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది కొందరు. కింద క్యాండిడేట్ డీటెయిల్స్లో క్యాండిడేట్ నేమ్ ఆల్రెడీ వచ్చింది. తర్వాత క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేమ్, ఓకే, ఫాదర్ నేమ్ మీద ఎంట్రీ చేయండి. అండ్ పక్కనే మదర్ నేమ్ కూడా ఉన్నది, మదర్ నేమ్ ఎంట్రీ చేయండి. ఓకే, వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. తర్వాత ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆధార్ నెంబరు, క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ స్టార్ మార్క్ ఉందండి, స్టార్ మార్క్ ఉన్నాయి మనం ఎంట్రీ చేస్తే సరిపోతుంది, రిమైనింగ్ విడిచిపెట్టే పెద్ద నష్టం ఏం లేదు. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయండి. తర్వాత బర్త్ స్టేటు, ఏ స్టేట్లో మీరు పుట్టారు, కొందరు అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ స్టేట్ని సెలెక్షన్ చేసుకోండి. అండ్ బర్త్ స్టేట్ అండ్ మీన్స్ డిస్టిక్, బర్త్ డిస్టిక్ కూడా పక్కనే సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కేటగిరీస్ సంబంధించి నేను ఓసీ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ సబ్ క్యాస్ట్ అడుగుతలేదు. ఒకవేళ మీరు బీసీ ఇంకేదైనా పెట్టుకుంటే సబ్ క్యాస్ట్ అడుగుతుంది. అండ్ క్యాస్ట్ నెంబర్ కూడా పక్కన అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఎంట్రీ చేయండి. నేను ఇక్కడ చూపించలేకపోతున్నా, ఓసీ పెట్టుకున్నా కాబట్టి. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే తర్వాత ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే అది పెట్టుకోండి, లేకపోతే వదిలేసేయండి. తర్వాత ఇక్కడ తెలంగాణ క్యాండిడేట్ అని అడుగుతుంది. ఎస్, తెలంగాణ క్యాండిడేట్ కదా, సో నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ పెట్టుకోండి. తర్వాత మైనారిటీయా నాన్ మైనారిటీయా, సో మాకు ఒకవేళ మైనారిటీ అయితే మీ క్యాష్ అక్కడ పెట్టేసుకోండి. అండ్ తర్వాత ఇన్కమ్ 1 lakh అండ్ ఎబోవా అనేది సెలెక్షన్ చేసుకోండి. అండ్ తర్వాత చాలా సింపులే, అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ డీటెయిల్స్లో మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ అవి ఉంటాయి. ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది, కావాలనుకుంటే ఎంట్రీ చేసుకోవచ్చు. సో అవన్నీ డీటెయిల్స్ అయితే నేను ఎంట్రీ చేసి పైకి స్క్రోల్ చేసిన. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ కదా, ఆ డిగ్రీలో ఏంటి, బీఎస్సీయా, బీకామా, బీఏనా ఏంటి సెలెక్షన్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను బీఎస్సీ అని సెలెక్షన్ చేసుకున్నా. బీఎస్సీలో మీరు చదివిన 3 సబ్జెక్టులు నేను ఎంట్రీ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ తీసుకుంటే బీఏకి సంబంధించింది, బీకామ్ చేస్తే బీకామ్లో 3 సబ్జెక్టులు అట్లా ఎంట్రీ చేయాలి, 3 సబ్జెక్టులు. తర్వాత డిగ్రీలో మీ యొక్క యూనివర్సిటీ ఏంటి అది ఎంట్రీ చేయండి. తర్వాత డిగ్రీ యొక్క కాలేజ్ ఏంటి అది ఎంట్రీ చేయండి. తర్వాత డిగ్రీ పాస్ అవుతున్నా లేకపోతే పాస్ అయిన ఇయర్ ఏంటి అనేది పక్కన ఎంట్రీ చేయండి. ఇక్కడ చాలామంది 2026లో పాస్ అవుతారు, సో అది పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ సో సెకండ్ లాంగ్వేజ్, డిగ్రీలో సెకండ్ లాంగ్వేజ్ ఏంటిది, కొందరు తెలుగు ఉంటుంది, కొందరు సాంస్క్రిట్, కొందరు ఉర్దూ, కొందరు అరబిక్. మీరు ఏం చదువుకున్నారు సెకండ్ లాంగ్వేజ్ అది సెలెక్షన్ చేసుకోండి. అఫ్కోర్స్ పక్కనే లెఫ్ట్ సైడ్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో చదివారు అని అడుగుతుంది. అండ్ ఇక్కడ డిగ్రీలో సీజీపీనా పర్సెంటేజా, ఒకవేళ సీజీపీ అయితే ఎంత సీజీపీ వచ్చింది, పర్సెంటేజ్ అయితే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అట్లా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే. అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ మంత్ ఆఫ్ పాస్ అండ్ పక్కనే ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇదిగోండి. ఇట్లా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10th క్లాస్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయాలి. ఈ రెండింటికి కూడా స్టార్ మార్క్ ఉందండి, మన స్టార్ మార్క్ ఉన్న ఎంట్రీ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసినాక మంత్ ఆఫ్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ ఎంట్రీ చేసిన తర్వాత. అండ్ డిగ్రీ తర్వాత కొందరు ఇంకా వేరే బీఈడి చేస్తుంటారు, లేకపోతే ఇంకొక పీజీ చేసి ఉంటారు. అది చేసి ఉంటే కనుక ఆ డీటెయిల్స్ అనేది అక్కడ ఎంటర్ చేయండి, లేకపోతే ఈ సెక్షన్ అంతా స్కిప్ చేసేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నాను నేను, చూడండి. ఉంటేనే ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం. తర్వాత 9th క్లాస్ నుంచి వెళ్ళి డిగ్రీ 3rd ఇయర్ వరకు, అంటే డిగ్రీ వరకు మీరు చదువుకున్న అకాడమిక్ ఇయర్స్, ఏ అకాడమిక్ ఇయర్లో చదువుకున్నారు అనేది ఈ డీటెయిల్స్, అడిగిన డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. అయితే నేను కన్ఫ్యూజ్ కాకుండా ఏంటంటే కింది నుంచి పైకి పోతున్నా. ఇప్పుడు లేటెస్ట్ డిగ్రీ 3rd ఇయర్ కదా, 25-26లో డిగ్రీ 3rd ఇయర్ అయిపోయింది. ఓకే, 24-25లో సెకండ్ ఇయర్ అయిపోయింది. అట్లా కింది నుంచి పైకి వస్తున్నా. మీరు ఏ అకాడమిక్ ఇయర్లో మీరు మీ ఇక్కడ కనబడుతున్న పర్టికులర్ డీటెయిల్స్ చదివారు అనే దాని గురించి అకాడమిక్ ఇయర్ అయితే రాయండి. అండ్ ఇదిగోండి ఇక్కడ ఆ స్కూల్ నేమా లేకపోతే కాలేజ్ నేమా యూనివర్సిటీయా, ఓకే, మెన్షన్ చేయండి. నాకు తెలిసి మీ యొక్క స్కూల్ లేదా కాలేజ్ పేరు మెన్షన్ చేస్తే బెస్ట్. అది మొత్తం 9th క్లాస్, 10th, ఇంటర్, డిగ్రీ అవి మొత్తం మెన్షన్ చేయండి. అయిన తర్వాత ఏ స్టేట్లో చదివారు ఆ స్టేట్ యొక్క నేమ్ ఈ విధంగా మెన్షన్ చేయండి. ఇదిగో నేను మెన్షన్ చేస్తున్నా చూడండి. ఆ తర్వాత ఏ డిస్టిక్లో చదివారు, ఇప్పుడు 9th క్లాస్ ఏ డిస్టిక్, 10th క్లాస్ ఏ డిస్టిక్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ 3rd ఇయర్ ఏ డిస్టిక్లో చదివారు అనేది. అదర్స్ ఏమైనా చదివితే కనుక అది కూడా మెన్షన్ చేయండి.
అక్కడ నేను చదవలే కాబట్టి అదర్స్ అని మెన్షన్ చేయలేదు. అండ్ కిందికి వస్తే ఒక 4 ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ కనబడుతున్నటువంటి సెంటర్స్ మాత్రమే ఉన్నాయి, అది ఎక్కువనైతే ఏం లేవు. సో ఇందులోకి వెళ్ళి 4 సెలెక్షన్ చేసుకున్న తర్వాత కింద 50 KB లోపు ఫోటో ఉండాలి అండ్ 50 KB లోపు సిగ్నేచర్ ఉండాలి. అవి స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి, అప్లోడ్ చేయండి. ఇదిగోండి ఇట్లా ఇక్కడ మీకు ఎంత రెడ్ కలర్లో కూడా కనిపిస్తున్నాయి. ఓకే ఉంటే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. అండ్ ఇక్కడ వరకు ఓకే ఉంది కాబట్టి నేను సేవ్ అయితే కొట్టేసిన. సో ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే ఉంటే అన్ని టాప్ టు బాటమ్ కరెక్ట్గా చెక్ చేసుకోండి, లేదా మాడిఫికేషన్ చేసుకోండి ఏమైనా ప్రాబ్లం ఉంటే. ఓకే, ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. అండ్ ఓకే ఉంది కాబట్టి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అని మీద క్లిక్ చేసిన మనకు ఒక నెంబర్ అయితే, రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చింది. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన ఈ విధంగా వచ్చింది ప్రివ్యూ అండ్ ప్రింట్ కూడా తీసుకుంటున్నా. ఇంతే, చాలా సింపుల్. సిపి గెట్ 2026 సంబంధించి ఎట్లా ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.